టమాటా మసాలా చేయడానికి కావలసిన పదార్థాలు: ముందుగా చింతపండును 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలా 10 నిమిషాలు వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత నువ్వుల్ని, ధనియాలు గోరగా వేయించుకోవాలి. ఇది ఎండిన కొబ్బరిని కూడా, తర్వాత పల్లీలు కూడా వేయించి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా సువాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ పదార్థాలు వేయాలి. నువ్వులు, పల్లీలు, ధనియాలు, ఎండిన కొబ్బరి, ఇంకా వేయించుకున్న ఉల్లిపాయలు కూడా. హాఫ్ టీ స్పూన్ పసుపు, కారం, రెండు చెంచాలు, ఉప్పు, మన టేస్ట్ తగ్గట్టు. మేమైతే 2 చెంచాలు వేసాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు మరోసారి మిక్సీ పట్టాం ఫైన్గా పేస్ట్ ఇలా పట్టుకోవాలి. టమాటాలు ఇలా కోసుకొని పక్కకు పెట్టుకోవాలి. టమాటాలు ఇలా మసాలా పెట్టి రెడీగా పెట్టుకోవాలి. మిగిలిన మసాలాలో ఇలా పచ్చిమిర్చి వేసేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ స్పైసెస్ వచ్చేసి బిర్యానీ ఆకు, 4-5 లవంగాలు, పట్ట, సాజీరా, కొంచెం కరివేపాకు. ఇప్పుడు బొగోన్ పెట్టుకొని బొగోన్ వేడయ్యాక కొంచెం నూనె వేసుకోవాలి. సుమారు నూనె 2 చెంచాల వరకు ఉంటుంది. నూనె వేడయ్యాక స్పైసెస్ వేసేసాం. ఇప్పుడు స్పైసెస్ అన్నీ వేయాక టమాటాలు వేసుకోవాలి. మసాలా టమాటాలు ఇప్పుడు మసాలా పచ్చిమిర్చి కూడా దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత 15-20 నిమిషాలు ఉడకాలి టమాటాలు.
ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు పులుసు పోసుకుందాం. ఇది ఫైనల్గా అయిపోయింది. చివరిగా కొత్తిమీర చల్లుకొని దింపేద్దాం. ఇది మొత్తం ప్రాసెస్ 30 minutes పట్టింది ఉడకడానికి అంతా.